ఒక నది, ఒక సైకతలింగం, ఒక పరీక్ష. దేవతలకే ఆదర్శంగా నిలిచిన ఒక ప్రేమ కథ, భక్తి ఎంతో గొప్పదని చూపించిన ఒక క్షేత్రం. ఈ క్షేత్రాన్ని నాభిష్టాన ఓద్యాయన పీఠం అని కూడా అంటారు. అది మన కాంచీపురంలో ఉన్న కామాక్షిదేవి రెండవ శక్తిపీఠం. కొన్ని పురాణాల ప్రకారం ఇక్కడ అమ్మవారి నాభి పడిందని అంటారు. ఇంకొన్ని పురాణాల ప్రకారం అమ్మవారి వెనుక భాగం పడిందని అంటారు. ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరుని భర్తగా పొందడానికి కాంచీపురంలోని ఉన్న కంపా నది తీరానికి చేరుకుంటుంది. అక్కడే ఉన్న ఇసుకతో శివలింగాన్ని తయారు చేసుకొని ఘోర తపస్సు ప్రారంభిస్తుంది. ఆమె భక్తిని పరీక్షించడానికి ఆ మహాదేవుడు కంపా నది వరదని తెప్పించి శివలింగాన్ని కొట్టుకుపోయే స్థితికి తీసుకొని వస్తాడు. అమ్మవారు కదా అస్సలు భయపడలేదు. తన చేతులతో ఆ శివలింగాన్ని గట్టిగా హత్తుకుంటుంది. ఈ లింగాన్ని కాపాడకుండా నేను వెనక్కి వెళ్ళనని అక్కడే ప్రార్థిస్తుంది. తన భక్తికి మెచ్చిన మహాదేవుడు ప్రత్యక్షమై ఆమె తపస్సును అంగీకరించి తన ధర్మపత్నిగా చేసుకుంటాడు. కామ అంటే కోరిక, అక్షి అంటే చూపు. తన కరుణ దృష్టితో భక్తులందరి కోరికలను తీరుస్తుంది కాబట్టి ఇక్కడ అమ్మవారిని కామాక్షి దేవిగా పిలుస్తారు, కొలుస్తారు కూడా. ఇక్కడ అమ్మవారు ఉగ్ర రూపంతో ఉండేవారు. శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి అమ్మవారిని శాంతి స్వరూపిణిగా ప్రపంచానికి పరిచయం చేసింది ఆదిశంకరాచార్యుల వారు. ఇదే క్షేత్రంలో ఏకంబరనాథుడుగా కొలువై ఉన్న మహాదేవుడు మరెవరో కాదు, అమ్మవారు స్వయంగా తన చేతులతో చేసుకున్న సైకత లింగం. ఇసుకతో చేసిన లింగం కాబట్టి పృథ్వీలింగం అని కూడా అంటారు. పంచభూత లింగాల్లో ఇది కూడా ఒకటి. వైష్ణవ క్షేత్రం విష్ణుకంచి, శైవ క్షేత్రం శివకంచి, శక్తి క్షేత్రం కామాక్షిదేవి. ఎంతో పవిత్రమైన 3 క్షేత్రాల కలయిక ఈ కాంచీపురం.